రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైట్ కోట్ క్రిమోనీ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థి జీవితంలో ప్రత్యేకమైన రోజు, ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిని చేపట్టాలని కలలుగని నేడు వైట్ క్రిమోనీ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని వ్యక్తం చేశారు। రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రోత్సాహం అందించేందుకు ఇటీవల నూతనంగా కాలేజీలను ప్రారంభించారన్నారు। ప్రజారోగ్యము రాబో రోజుల్లో మీ చేతుల్లో ఉండనుందే అని వారు తెలియజేశారు। రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన నర్సింగ్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు। 240 పైచిలుకు అంబులెన్స్ ప్రజా ఆరోగ్యం కోసం అందుబాటులోకి తెచ్చి రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి అందాలని సంకల్పంతో ఆయన ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు। I live with Raj. Swear to the best of my ability and judgment. This covenant. I will respect your hard-won scientific gains. And gladly share such knowledge. As is mine with those. Who are measures that are required. కల్మషం లేని నవ్వు, కల్మషం లేని మనస్సు, కల్మషం లేని ఆనందం ఈ రోజు మీద కనిపించింది మా అందరికీ। మన ఎన్ని సినిమాలలో స్టూడెంట్స్ సంబంధించిన పాటలు వస్తే తన్మేతో చూస్తూ వాటిని టీచర్ గెలిచి డ్యాన్స్ చేసే సందర్భం కూడా మనం చూస్తాం। అంటే కల్మషం లేని జీవితం మానవుడిలో ఎప్పుడు ఉంటుందంటే విద్యార్థి దశలో ఉంటుంది। ఈ విద్యార్థి దశలో ప్రేమ అభిమానంతో మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం। నేను అనుకుంటా ఈ వైట్ కోట్లో మీ ఫోటో మీ తల్లిదండ్రులు చూస్తే మా పిల్లలు ఎంత మెరిసిపోతుందని చెప్పని ముడుచుకోవడం ఖాయమని మాట చెప్తారు మీ ఫోటో మీరు చూసినప్పుడు సందర్భం। అంటే నా పిల్లలు వైద్యుడు అయిపోయిండు, డాక్టర్ అయిపోయింది అనేటువంటి భావన తల్లిదండ్రులు ఈనాటి మీ వైట్ కోట్ ఫోటో చూసిన తర్వాత అందుకే అంటున్నా ఎంత మెరిసిపోతుందో మా పిల్లడు మా అమ్మాయి అని మురిసిపోవడం ఖాయం మీ ఫోటో మీ ఇంటికి పోగానన్న మాట సందర్భంగా చెబుతూ మరి అలా అని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలంటే కష్టమైనటువంటి చదువును ఇష్టం లేకున్నప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో ఈ స్టేజ్లో చదవాల్సిన బాధ్యత మీ పైన ఉందన్న మాట ఈ సందర్భంగా చెబుతూ భావి భారత పౌరులే కాకుండా ఈ దేశానికి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ రోజు మీ చేతుల్లో ఈ ప్రభుత్వం పెడుతున్న సందర్భంలో మీరు కూడా ప్రజారోగ్యాన్ని ఎంచుకొని వస్తున్న సందర్భంలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ వైట్ కోట్ మీకు అందిస్తున్న సందర్భంగా చెబుతూ మీరు కూడా క్రమశిక్షణతోటి ఈ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ కాలేజీ సూపరింటెండెంట్ కోరుకుంటే ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇతరత్ర మీకు మార్గదర్శకంగా ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో ఈ కాలేజీలో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు వారు చెప్పి చక్కగా సూక్ష్మంగా అర్థం చేసుకొని మీ జీవితం చూడండి।